జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు, చూస్తున్నారన్నమాట, తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. తనకు ఏదైనా కొదువై ఉన్నట్టుగా మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు అంటే అసలు దేవుడు అన్న ఆయన ఆఫ్టర్ ఆల్ మనుషులపై దేని కోసం కూడా, ఏ కారణం కోసం కూడా ఆధారపడినవాడు కాదు అని సుస్పష్టమవుతోంది అక్కడ. అది దేవుని గురించి. ఇప్పుడు మన గురించి చూద్దాం. 28వ వచనం మన గురించి చూద్దాం. కింద 28, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. మనం అంటే మనుషులం. ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. మనం బ్రతుకుచున్నది ఆయన యందు, మనము చలించుచున్నది ఆయన యందు, మనము ఉనికి కలిగి ఉన్నది ఆయన యందు. ఇప్పుడు చెప్పండి, మనందరికీ తెలుగొచ్చు కనుక ఎవరు ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నారో చెప్పండి. మనుషులు దేవుని మీద ఆధారపడిన జీవుల